హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు మన స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించిన బ్యాచ్, పూర్తి సిలబస్ కవరేజ్, రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మనకి ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్స్ని సంప్రదించవచ్చు. రైట్, ఈరోజు మన సబ్జెక్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. మన పేపర్ 6కి సంబంధించి మనం చూసుకుంటే సెకండ్ పార్ట్లో మనకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అనే సబ్జెక్ట్ ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకుంటాం. క్వశ్చన్ ఫర్ 22 September 2024. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 2 June 2014 యాజ్ తెలంగాణ ఫార్మేషన్ డే. హౌ హ్యాస్ ద స్టేట్ ఇవాల్యూడ్ పొలిటికల్లీ, ఎకనామికల్లీ అండ్ కల్చరల్లీ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్. ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం రెగ్యులర్గా చేసేది 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్. వితిన్ 1 minute మనం క్వశ్చన్లో ఉన్న డిఫరెంట్ కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, ఎన్ని పార్ట్స్లో ఇచ్చారనేది అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడ టాపిక్ ఏంటి, తెలంగాణ ఫార్మేషన్ డే. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 partsలో ఆన్సర్ అనేది, క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మొదట ప్రాముఖ్యత అనేది మనం రాయాలి. 2014 జూన్ 2వ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అని మొదటి పార్ట్లో ఇచ్చాడు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎలా అభివృద్ధి చెందింది అని సెకండ్ పార్ట్లో ఇచ్చారు. రైట్, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ అబ్జర్వ్ చేస్తే డిస్కస్ అనేది అంటే చర్చించండి అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనం ఎప్పుడు చర్చ, డిబేట్ అంటే మనం కంపల్సరీ పాజిటివ్స్, నెగిటివ్స్ చెప్తాం. దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా చెప్తాం. రైట్, చర్యలు. ఈ ఫార్మాట్లో మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాలి. ఎక్కడ మనం సవాలు రాయాలి, ఎక్కడ మనం సమస్యలు అనేవి చెప్పాలి అనేది ఈ క్వశ్చన్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు యాజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఆన్సర్స్ రాసినప్పుడు. రైట్, అదేదో మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనకి హౌ అనే కీవర్డ్ జనరల్ కీవర్డే, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఫోకస్ అంతా డిస్కస్ అనే కీవర్డ్ మీద పెట్టాలి. రైట్, సో నెక్స్ట్ కీవర్డ్స్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ సిగ్నిఫికెన్స్. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత అనేది రాయాలి కాబట్టి కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ కీవర్డ్ అనేది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనకున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్. రైట్, ఇవన్నీ మనం అడ్రస్ చేసిన తర్వాత మనం సవాళ్ళు చెప్తూ ముగింపు ముందు మనం కొన్ని చర్యలు అయితే చెప్పాలి. ఇక్కడ మనం ముఖ్యంగా దీనికి సంబంధించిన స్ట్రక్చర్ మనం ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ముఖ్యంగా స్ట్రక్చర్, నిర్మాణం మన ఆన్సర్కి ప్రొవైడ్ చేసుకుంటే ఫస్ట్ మనం ప్రాముఖ్యత అనేది రాస్తాం క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్ ప్రకారం. నెక్స్ట్ మనం కంపల్సరీ క్వశ్చన్ ట్యాగ్లో ఇచ్చిన కొన్ని కీవర్డ్స్ ప్రకారం రాజకీయంగా ఎలా ఫార్మేషన్ అయ్యింది, అభివృద్ధి చెందింది, అదేవిధంగా ఆర్థిక, దాంతోపాటు మనకి సాంస్కృతిక అనే సపరేట్గా కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అది మిస్ అవ్వకూడదు ఇక్కడ. అదేవిధంగా మనం ఈ 3 తర్వాత అడ్రస్ చేసిన తర్వాత సవాళ్ళు రాయాలి. అది మేజర్. ముగింపు ముందు మనం అవసరమైన చర్యలు కొన్ని రాస్తాం. రైట్, సింపుల్. ఇది కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సింది ఈ స్ట్రక్చర్. రైట్, ఇలాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం అనేది ఈ కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ పరిచయం వెళ్ళే ముందు మనకి ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ స్టెప్. రైట్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మన టాపిక్ రిలేటెడ్గా దానికి ఇక్కడ మనం రీకాల్ చేసుకోవాలి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చట్టాల గురించి ఏమైనా మాట్లాడుకోవాలా అంటే ముఖ్యంగా మనకి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ సంబంధించి మనకి 2014 చట్టాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని పథకాలు లాంటివి, లేదా మనకి కొన్ని ప్లాన్స్ లేదా ప్రాజెక్ట్స్ లేదా స్కీమ్స్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఏంటున్నాయి, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, రైతు బంధు స్కీమ్ లాంటివి కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన ఊరు మన బడి ఇనిషియేటివ్ లాంటివి అన్నీ మనం ఎగ్జాంపుల్స్ లాగా ఇంక్లూడ్ చేసుకుంటాం. రైట్, సో నెక్స్ట్ మనకి కొన్ని పార్టీస్ పరంగా మనం కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఫస్ట్ నుంచి మన ఫార్మేషన్ ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం స్థాపించారు కాబట్టి టీఆర్ఎస్. అదేవిధంగా మనకున్న యూత్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్కి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్కి టాస్క్ అనే దాన్ని కూడా మనం లింక్ చేసుకుంటాం. రైట్,
వీటితో పాటు మన గ్రోత్ గురించి మాట్లాడేటప్పుడు కంపల్సరీ జిఎస్డిపి అనే దాని గురించి మనం చెప్తాం, ఎంత గ్రోత్ ఉంది దానికి సంబంధించి. అదేవిధంగా కల్చరల్గా సాంస్కృతికంగా మనం మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన ఫెస్టివల్స్ గురించి, పండుగల గురించి మాట్లాడేటప్పుడు బోనాలు, బతుకమ్మ, అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, కల్చరల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కి సంబంధించి, రైట్, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు మనకి ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో వారసత్వ సంపదకి సంబంధించి రామప్ప టెంపుల్ గురించి కూడా చెప్పచ్చు, రైట్. ఇవే కాకుండా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది ఉంది, రైట్, ఇటీవల తీసుకొచ్చారు, రైట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కీవర్డ్స్ అనేవి మనం అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ వైజ్ మనకి ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరిచయంలోకి వచ్చేస్తే ముందు సిఏ ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం స్టార్ట్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా సిఏ ఇంట్రడక్షన్లో ఎలా రాయగలం, ఇటీవల మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తాజా పరిణామాలు లేదా విజయాలతో మనం సింపుల్గా ప్రారంభించవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా వృద్ధికి సంబంధించి రాస్తే సరిపోతుంది కదా. రీసెంట్గా మనం ఐటీ సెక్టార్లో కావచ్చు, లేదా మనకి ఎక్కువగా పారిశ్రామిక సెక్టార్లో కావచ్చు, రంగాల్లో కావచ్చు, ఎక్కువగా వృద్ధి అయితే కనిపించింది కాబట్టి అది మనం ఇక్కడ ముఖ్యంగా వృద్ధికి సంబంధించి డేటాతో స్టార్ట్ చేయొచ్చు ఈజీగా, రైట్. ఏదైనా రిపోర్ట్కి సంబంధించి కూడా మన ఘనతకి సంబంధించి నేషనల్ లెవెల్లో ఉన్న రిపోర్ట్స్ సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ కంపల్సరీ తెలంగాణ 2014 జూన్ 2న రాష్ట్ర హోదా ఇవ్వబడిందని, ఇక్కడ చట్టానికి సంబంధించి మనం 2014 చట్టం ద్వారా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి మాట్లాడుతూ 29వ రాష్ట్రంగా అవతరించిందని, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఈ ఉద్యమం ముఖ్యంగా స్వయం పాలన, న్యాయమైన వనరుల కేటాయింపు మరియు సాంస్కృతిక గుర్తింపు కోసం ఆకాంక్షల ద్వారా ముందుకు వెళ్ళిందనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు సింపుల్ బ్యాక్గ్రౌండ్తో, రైట్. నిర్మాణంకి వచ్చేసరికి ఇక్కడ ముందు మనం మాట్లాడాల్సింది ప్రాముఖ్యత. మనం ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ 1 by 1 చెప్తాం, రైట్. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఇక్కడ రాజకీయ పరంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైంది అది మనకి ప్రాముఖ్యత లేదా ఇంపార్టెన్స్ అనేది మనం ఇక్కడ చెప్తాం. అందులో ముఖ్యంగా రాజకీయ స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఉన్న డిమాండ్ తెలంగాణ ఏర్పాటు ఎలా నెరవేర్చింది అనేది కూడా మనం చెప్తాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం, అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడం గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మనం ముఖ్యంగా ఆర్థిక పరంగా ఏం జరిగింది అనేది కూడా మనం ఇక్కడ సపరేట్గా చెప్పొచ్చు. వ్యవసాయం కావచ్చు, నీటిపారుదల, పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించడం, 2015-20 మధ్య ఎక్కువగా మన ప్రత్యేక రాష్ట్రం కావడం వల్ల అప్పటి నుంచి మనం ఏం చేసాం అనేది కూడా సిగ్నిఫికెన్స్ అనేది చెప్తాం, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణ పోరాటం దిశగా మనం 1969 నుంచి మనకి ఇప్పటి వరకు మనకి ఎలా దశల వారీగా మనం ముందుకెళ్ళాం అనేది కూడా ఇక్కడ మేజర్గా ప్రాముఖ్యత ఎందుకు జరుపుకుంటాం తెలంగాణ ఫార్మేషన్ డే అనే దాని మీద మనం మాట్లాడతాం, రైట్. పాజిటివ్ నోట్ అనమాట, రైట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ సెకండ్ కీవర్డ్లో అర్థం చేసుకుంటే ముఖ్యంగా రాజకీయ ఆవిర్భావం సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎలా అభివృద్ధి చెందింది అని అడిగారు కాబట్టి ఇక్కడ 3 లెవెల్స్లో మనం ఈ 3 మనకున్న కీవర్డ్స్ని అడ్రస్ చేస్తాం, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 4th కీవర్డ్ కూడా మనం సాంస్కృతికంగా మనం ముందుకెళ్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. ఫైనల్గా ముందుగా రాజకీయ అభివృద్ధికి సంబంధించి స్థిరమైన ప్రభుత్వం అనేది మనకి ఇక్కడ కనిపించింది. అది మనకి మేజర్గా చూడాల్సిన అంశం. అంటే స్థిరమైన ప్రభుత్వం అనేది కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం. ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అనేది మనం టీఆర్ఎస్ నాయకత్వంలో చూసాం. అది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2018లో మనకున్న రైతు బంధు స్కీమ్ లాంటివి కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. పథకం రైతులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా రాష్ట్రం సాంఘిక సంక్షేమాల్లో, సామాజిక సంక్షేమాల్లో కూడా అగ్రగామిగా నిలిచింది అనేది కూడా మనం చూసాం. అదేవిధంగా మనకున్న ఈ పాలనకు సంబంధించిన వికేంద్రీకరణ, పవర్ డీసెంట్రలైజేషన్ అంటారు, రైట్. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి సరఫరా కోసం మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా గ్రామీణాభివృద్ధి అనేది జరిగింది. ఎక్కువ దృష్టి సారించి మరింత సమర్థవంతమైన స్థానిక పాలన కూడా ఇది ఏర్పాటు చేసింది అనేది కూడా ఇక్కడ చెప్తాం. సో ఇది మేజర్గా 1-2 పాయింట్స్ అయితే రాస్తే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, రైట్. ఆర్థిక అభివృద్ధికి పరంగా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఐటీ సెక్టార్ని
అదేవిధంగా మనకున్న పరిశ్రమ వృద్ధిని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు ముఖ్యంగా, రైట్. ఈ రాష్ట్రం ముఖ్యంగా ఔషధాలు, బయోటెక్నాలజీ మరియు ఇతర పరిశ్రమల్లో కూడా పెట్టుబడులను ఆకర్షిస్తుంది అనేది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ కావచ్చు మనకి, రైట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ కావచ్చు, మనకి భారత్ బయోటెక్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కంపెనీస్ అనేవి ముందుకు తీసుకెళ్ళాయి, రైట్. నెక్స్ట్ వ్యవసాయ అభివృద్ధి అంటే మనం ఎకానమీ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి మాట్లాడేటప్పుడు వ్యవసాయ వృద్ధికి సంబంధించి మాట్లాడకుండా మనం ఉండలేం. ముఖ్యంగా నీటిపారుదల మరియు నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరిచింది అనేది కూడా మనం చూసాం. ముఖ్యంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా నిలిచింది అనేది కూడా మనం చూసాం, రైట్, పాజిటివ్ సైడ్. నెక్స్ట్ సాంస్కృతికంగా మనం చూసుకుంటే సాంస్కృతిక పునరుద్ధరణ అనేది జరిగింది. సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించి చూసుకుంటే పునరుద్ధరణ అనేది మనకి కనిపించింది అనేది ఇక్కడ చెప్తాం. ముఖ్యంగా సాహిత్యం కావచ్చు, ప్రాంతీయ కళలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు మద్దతునిస్తూ ముందుకెళ్ళారు, రైట్. ఇప్పటి వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ, అదేవిధంగా మనకున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కావచ్చు, ఇలాంటివి తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను ప్రదర్శిస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. దాంతోపాటు మనకి పర్యాటక అభివృద్ధి గురించి చెప్పచ్చు. ఇక్కడ సాంస్కృతిక అభివృద్ధిలోనే పర్యాటక అభివృద్ధి మన ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప దేవాలయం, రైట్, యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఉండడం వల్ల ఈ పర్యాటక అభివృద్ధి కూడా జరుగుతుంది. సో వంటి ప్రదేశాలు ప్రోత్సహించడం పర్యాటక రంగాన్ని బలపరుస్తుందని కూడా చెప్పచ్చు, రైట్. ఇవన్నీ మనకి పాజిటివ్ నోట్లో ఇచ్చే సెకండ్ పార్ట్లో అడ్రస్ చేయాల్సిన అంశాలు, రైట్. సింపుల్ పాయింట్స్లో సింపుల్గా మనం అడ్రస్ చేయొచ్చు. ఫైనల్గా మనం ఇక్కడ నెక్స్ట్ కీవర్డ్ని సవాళ్ళు అనేది కొంతవరకు రాయాలి. ఇప్పటి వరకు మనకున్న ఎందుకు అంటే సవాళ్ళు ఎందుకు రాయాలి, డిస్కస్ అనే కీవర్డ్ ఇచ్చారు కాబట్టి, క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మనం సవాళ్ళు అనేవి అడ్రస్ చేయాల్సిందే. మొదటగా ఇక్కడ ప్రాంతీయ అసమానతలు అయితే ఇంకా ఉన్నాయి, అంటే ఇంత అభివృద్ధి జరిగిన ప్రాంతీయ అసమానతలు అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అవి మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా పేదరికం మరియు మౌలిక సదుపాయాల లోపం అనేది ఉంది కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం కూడా ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ వంటి జిల్లాలు మానవ అభివృద్ధి సూచికలలో వెనుకబడి ఉన్నాయనేది కూడా చెప్పింది. ఈ పర్టికులర్ నివేదికలు మనం లింక్ చేసుకుంటాం. అదేవిధంగా నీటి కొరత అనేది కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం. నీటి కొరత ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల కారణంగా కొంతమేర సమస్యలు పరిష్కరించినప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా నీటి కొరతను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాలు ఇక్కడ చెప్పచ్చు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3వ పాయింట్గా ఇక్కడ ఉపాధి సమస్య కూడా మనం మాట్లాడచ్చు. ఉపాధి సమస్య కూడా ఇక్కడ ఇంకా మనకి సవాలుగా ఉంది. అందులో ముఖ్యంగా యువ నిరుద్యోగానికి సంబంధించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, రైట్, అది కూడా ఇక్కడ అడ్రస్ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన పరిష్కారాలు కూడా మనం చెప్పాలి కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు మనం ఇక్కడ ముగింపు ముందు కొన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం ముందుగా పాటించాల్సింది సమతుల్య అభివృద్ధి అనేది, మనకి బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేది మనకి అవసరం, రైట్. సో పెట్టుబడులు కావచ్చు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కావచ్చు, పట్టణ గ్రామీణ మన విభజన ఏదైతే ఉందో దాన్ని తగ్గించే విధంగా ఉండాలి అనేది ఇక్కడ నొక్కి చెప్తాం, రైట్. దాని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ చెప్తాం. ఉదాహరణకి మనకు ఆల్రెడీ ఉన్న మన ఊరు మనబడి కార్యక్రమం ఏదైతే ఉందో, మన ఊరు మనబడి అనే కార్యక్రమం ఏదైతే ఉందో అలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ మనకి సుస్థిర నీటి నిర్వహణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం రిమైనింగ్ దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలకు సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, ఇతర రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. నీటి వనరుల ఉపయోగాన్ని మెరుగుపరచడానికి మనం ఆల్రెడీ ఈ స్టేట్లోనే మిషన్ కాకతీయ అనేది ఫాలో అవుతున్నాం. ఈ ట్యాంక్ పునరుద్ధరణ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా కూడా ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పాయింట్ని మనం మళ్ళీ మాట్లాడుకుంటే ముఖ్యంగా యువత కోసం నైపుణ్యాల అభివృద్ధి అనేది చాలా అవసరం, వాళ్ళకి ఉపాధి కోసం, రైట్. సో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనకున్న టాస్క్
అనేదాన్ని ఇక్కడ చెప్పొచ్చు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో దాని చేరికను విస్తరించాల్సిన అవసరం అయితే ఉంది, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా. రైట్. సో ఇవన్నీ మనకి చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు. అయితే ఫైనల్గా 1.5 సెంటెన్స్ ఉపయోగించుకుని భవిష్యత్తును ఉద్దేశించి, అంటే పైన చెప్పిన చర్యలు ఫాలో అయితే రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని విజయగాథ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రేరణగా ఉపయోగపడేలా వికేంద్రీకృత పాలన అనేది మనకి ఇక్కడ మేజర్గా కంటిన్యూ చేయాల్సింది. అదేవిధంగా మనకి ప్రాంతీయ సాధికారత అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఇలాంటి తారతమ్యాలు లేకుండా ముఖ్యంగా ప్రాంతీయ అసమానతలను మనం తగ్గించి వికేంద్రీకృత పాలన, అదేవిధంగా ప్రాంతీయ సాధికారత అనేది మనం సామర్థ్యాన్ని ప్రదర్శించేలా ముందుకెళ్ళాలి అనేది చెప్తాం. రైట్. సో ఇది పర్ఫెక్ట్ కంక్లూజన్. అయితే అదేవిధంగా పర్ఫెక్ట్గా మనకున్న అన్ని కీవర్డ్స్ని అడ్రస్ చేస్తూ మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేసాం. రైట్. ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, రిపోర్ట్స్తో మన ఆన్సర్ అయితే కనిపించాలి. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ని మనం చూస్తే ఇది ఆసిఫ్ జహాన్ రాశారు. సో ఇక్కడ ఇటీవల రిలేటివ్ ఎకనామిక్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా స్టేట్ రిపోర్ట్ తెలంగాణ విభజన తర్వాత తెలంగాణ ప్రగతి పరుగులు పెడుతుంది అనేది చెప్పారు. వెరీ గుడ్ ఇంట్రడక్షన్. ఇలాంటి ఇంట్రడక్షన్ సరిపోతుంది. రీసెంట్ అఫైర్స్. రైట్. జూన్ 2, 2014 29వ రాష్ట్రంగా చట్టాన్ని కూడా లింక్ చేశారు. గుడ్. ఇక్కడ ప్రాముఖ్యత సుదీర్ఘ పోరాటం, ఎందరో త్యాగమూర్తులు, సాంస్కృతిక గెలుపు, రాజకీయ భౌగోళిక వేర్పాటు గురించి కూడా మాట్లాడారు. చిన్న మ్యాప్ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సుదీర్ఘ పోరాటం 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ముందు నుండే తెలంగాణపై సాంస్కృతిక స్థానికత్వంపై దాడులు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో నీళ్లు, నియామకాలు, నిధులపై పోరాటాన్ని 59 ఏళ్ళు గడిచిన తర్వాత సాధించుకున్న గెలుపు. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు దిశానిర్దేశంతో సాధించుకున్న రోజు అనేది ఇక్కడ కొంత బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. ఎందరో త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో 369 విద్యార్థుల బలిదానం, పోరాట వీరుల త్యాగం ఫలితంగా ఇది తీసుకొచ్చారని కూడా చెప్పారు. అదేవిధంగా సాంస్కృతిక గెలుపుకు సంబంధించి మాట్లాడుకుంటే రామ్జీ గోండు, కొమరం భీంకి సంబంధించి దాశరథి కృష్ణమాచార్యులు కాకతీయ సామ్రాజ్యాలను వెలుగులోకి తెచ్చిన రోజుకు సంబంధించి కూడా మనం సాంస్కృతికంగా ఇక్కడ మాట్లాడారు. రాజకీయ భౌగోళిక వేర్పాటుకు సంబంధించి 2014 చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి 29వ రాష్ట్రంగా అవతరించిన రోజుగా చెప్తున్నారు మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి తెచ్చి. రైట్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి ఎలా ఉందనేది ఇక్కడ చెప్పారు. కేంద్రం విడుదల చేసిన రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మన గ్రోత్ అనేది ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. దేశంలోనే ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా అవతరించే ప్రగతి పదంలో పరుగులు పెడుతుందని. సాంస్కృతికంగా క్రీస్తు శకం 1213 సంవత్సరంలో కట్టిన రామప్ప దేవాలయంలో 2021లో 39ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ గుర్తింపును పొంది నేడు ఖండాంతరాలను దాటి తెలంగాణ సంస్కృతిని కూడా చాటి చూపుతుంది అనేది కూడా చెప్పారు. బతుకమ్మ పండుగను సంబంధించి కూడా సాంస్కృతికంగా చెప్పారు. వెరీ గుడ్. మనకి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ యునెస్కో వారసత్వ గుర్తింపుకు సంబంధించి కూడా రీసెంట్ అఫైర్ లింక్ చేశారు. 2014 చట్టం ప్రకారం 119 నియోజకవర్గాలు, 17 పార్లమెంటు స్థానాలను పొంది కేంద్రంలో బలాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్రానికి ఫ్యూచర్ స్టేట్గా గుర్తింపు పొందిందనేది రాజకీయంగా కూడా చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమము ప్రత్యేక తెలంగాణకు దారితీసిన రోజును ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటూ విభజన తర్వాత సాధించిన ప్రగతి అన్ని రంగాలను వృద్ధిలోకి తెస్తూ ప్రత్యేక స్థానాన్ని పొంది ఇంకా భారతదేశ వికసిత్ భారత్ వరకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కూడా సాధించి 1వ స్థానంలో ఫ్యూచర్ స్టేట్గా మారాలని ఆశిద్దామనేది లింక్ చేసుకున్నారు. కంక్లూజన్ కొంత లెందీ అయింది. ఇది 2 to 3 లైన్స్లో కంప్లీట్ చేసేలా చూడండి. అదేవిధంగా ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది కొన్ని సవాళ్ళు కంపల్సరీ రాయాలి. ఎనీహో ప్రత్యేక తెలంగాణకు దారితీసిన రోజు ఇక్కడ ముఖ్యంగా వేటి మీద దృష్టి పెట్టాలనేది కూడా చెప్పారు. కొన్ని చర్యలు కూడా మనం చెప్తూ ముగించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు సవాళ్ళు, చర్యలు రాయాలి? కొన్ని అంశాలకి మనం రాయాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఫోకస్డ్ ఏరియా అంతా క్వశ్చన్ ట్యాగ్ చర్చించండి అని ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మీద దానికి సంబంధించిన చర్యలు కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. సో అందుకనే మనం క్లియర్ కట్గా ఫోకస్ చేయాలి. ఈ స్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇదే కాన్సెప్ట్ క్లియర్గా అందరికీ వచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఏం రాయాలనేది తెలుసు, బట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇటీవల రీసెంట్ సంఘటనలు కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అన్నీ మైండ్లో ఉంటాయి. బట్ ఇక్కడ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడంలోనే ప్రతి
ఒక్కసారి కొత్త క్వశ్చన్ చూసినప్పుడు చాలా డైలమాలో ఉంటున్నారు. అందుకనే మన ఎక్సర్సైజ్ రీసెంట్ మనం ఎప్పుడు ఫాలో అయ్యే ఈ 3 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. విత్ ఇన్ టైంలో మీరు ఎక్కువ టైంలో దీన్ని ప్రాపర్గా డైలీ దీన్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. రైట్, ఇక్కడ ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన 3 స్టెప్స్: క్వశ్చన్ రీడింగ్, బ్రెయిన్ స్టార్మింగ్. ఆ 3 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అయితే ఈ కన్ఫ్యూజన్ అంటూ ఉండదు. రైట్, అది మేజర్ ఫోకస్డ్ ఏరియా చూసుకోండి. ఇక్కడ కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్, అదేవిధంగా కీవర్డ్స్. టాపిక్ ఏంటి అనేది మనకు తెలుసు. టాపిక్ ఎంతవరకు రాయాలి? కొంతమంది టాపిక్ చూసే కీవర్డ్స్ని ఏవి పట్టించుకోకుండా దానికి సంబంధించిన రాసేస్తున్నారు. అలా రాయకూడదు. ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన కీవర్డ్స్ ఆర్డర్లో అడ్రస్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ ఏదైనా ఆర్డర్ తప్పినా మనం దానికి సంబంధించిన ఒక్క పాయింట్ అయినా రాసి ఒక కంటిన్యూషన్ అనేది చూపిస్తాం. అంటే అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలేని కీవర్డ్స్ గురించి ఎక్కువగా రాసినప్పుడు డైవర్టెడ్గా అవుతుంది. రైట్, మన ఆన్సర్ ఎప్పుడు డైవర్టెడ్ కోణంలో ఉండకూడదు అనేది కూడా మనం ఫోకస్ చేయాలి. రైట్, ఇక్కడ సవాళ్ళు, చర్యలు మినహా అన్నీ పర్ఫెక్ట్గా ఇంక్లూడ్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ మ్యాప్ ఆల్సో. కొన్ని ఇంపార్టెంట్ రీసెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎగ్జాంపుల్స్ కూడా. వెరీ గుడ్. సో ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. బట్ ఇక్కడ మిస్ చేసిన అంశాలు అయితే కంపల్సరీ సవాల్ అనేది, చర్యలు అనేవి ఒక చిన్న 2-3 లైన్స్లోనైనా మనం కంప్లీట్ చేయొచ్చు, 2 కంబైన్డ్గా. ఓకే, సో అది ఫోకస్ ఏరియాగా చూసుకోండి. సో కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మనకి డే 75కి సంబంధించిన మెయిన్స్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 23rd September 2024. Discuss the constitutional and political implications of the recent debates on the right to protest in India. How can the state ensure that the right to protest is protected while maintaining public order and security? భారతదేశంలో నిరసన తెలిపే హక్కుపై ఇటీవల జరిగిన చర్చల యొక్క రాజ్యాంగ మరియు రాజకీయ చిక్కులను చర్చించండి. ప్రజాక్రమం మరియు భద్రతను కొనసాగిస్తూ నిరసన హక్కు పరిరక్షించబడుతుందని ప్రభుత్వం ఎలా నిర్ధారించగలదు అని ఇచ్చారు. ఇది పాలిటీ సబ్జెక్ట్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్గా మనం చూసాం. రైట్ టు ప్రొటెస్ట్ అనేది న్యూస్లో వచ్చిన అంశం. కంపల్సరీ మనకి అడిగే ఛాన్స్ ఉంది. రైట్, సో మీ ఆన్సర్స్ ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.